మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. క్షమాపణలు చెప్పాలి అంబట్రాబాబు వెంటనే. క్షమాపణలు చెప్పాలి అంబట్రాబాబు వెంటనే. ఒక మహిళను దాడి చేశారనే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ పై అంబట్ రాంబాబు గారు ఎవరైతే వైసీపీ చెందినటువంటి అధికార ప్రతినిధి మాజీ మంత్రివర్యులు మరి హోంమంత్రి గారిని కుల అహంకారంతో నువ్వు రాజీనామా చేస్తావా లేదా అన్నట్టు సిగ్గు ఉందా లేదా, మరి పదవిని పట్టుకొని వేలాడుతున్నావు అనే ఒక కించపరిచే వ్యాఖ్యలను మేము ఎంఆర్పిఎస్ ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉంది. మాన్య మందాకృష్ణ మాది ఆదేశాల మేరకు ఈరోజు అంబటి రాంబాబు దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం చేస్తున్నాం గుంటకల్ పట్టణం నందు. మరి ప్రజాస్వామ్యంలో పార్టీలకు మరి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి, ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాలు ఉంటాయి, దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని మరి ఒక దళిత మహిళ హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత గారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అలాగే బేషరతుగా మాదిగ జాతి ముద్దుబిడ్డ వంగలపూడి అనిత గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఆయన కులాహంకారంతో మాట్లాడినటువంటి మాటలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల్ని పై స్పందించి అంబటి రాంబాబు చేత క్షమాపణలు చెప్పించాలి. లేని పక్షంలో ఇది వైసీపీ మాటగా మరి మేము అందరూ మాదిగ జాతి బిడ్డలము ఎంఆర్పిఎస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ మాటలకి క్షమాపణ కోరకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మాదిగల నుంచి ఎదుర్కోవాల్సిన మూల్యాన్ని కూడా చెల్లించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి బేషరతుగా ఏదైతే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణం క్షమాపణ కోరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ దిష్టి బొమ్మ దహనం కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా సంఘాలకు మరి వివిధ ప్రజా సంఘాల వారికి కూడా ఎంఆర్పీ తరఫున సామాజిక ఉద్యమం నమస్కారాలు తెలుపుపరుచుకుంటున్నాం. మరి గత 2 రోజుల కిందట మహిళా హోంమంత్రి అనిత గారి మీద మరి వైసీపీ నాయకుడైన అంబటి రాంబాబు గారు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మరి అందుకు సంబంధించి తక్షణమే అంబటి రాంబాబు గారు మహిళా లోకానికి మొత్తం క్షమాపణలు చెప్పాలి. భారతదేశంలో మహిళలను అనేక కోణాలలో గంగమ్మ గాను మరి భారత మాత గాను అలా పిలుచుకుంటూ గౌరవించుకుంటున్నారు. మరి ఇలాంటి ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశంలో మహిళలంటే చిన్నచూపుగా వివక్ష ఏర్పడే విధంగా మరి అంబటి రాంబాబు గారు మాట్లాడడం ఎంతో దారుణం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ విషయంలో వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిగి చేసుకొని మరి మహిళా లోకానికి అంబటి రాంబాబు గారితో క్షమాపణ చెప్పించాలి. లేని పక్షంలో మరి వైసీపీ పార్టీ మహిళలకు అనుకూలమా వ్యతిరేకమా అనేది కూడా మరి ప్రజలు నిర్ణయించుకుంటారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీ నాయకుడైనా ఎవరైనా సరే మహిళలను గౌరవించాల్సిందే. మరి ముఖ్యంగా ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఆదర్శవంతంగా ఉండవలసిన రాజకీయ నాయకులు మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, వారిని గౌరవంగా సంబోధించాలని మేము ఎంఆర్పీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అలాగే మరి రాబోయే రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వం మహిళలకు
33% రిజర్వేషన్ అనేది కూడా కల్పిస్తుంది. మరి మహిళలకు ఇన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలి, రాజ్యాధికారంలో భాగం చేయాలని కేంద్ర ప్రభుత్వం లాంటి చర్యలు తీసుకుంటుంటే మరి ఆంధ్రాలో ఉన్నటువంటి కొందరు నాయకులు కులపిచ్చితో మరి మహిళలను వివక్ష గురి చేసే విధంగా అవహేళనంగా మాట్లాడడం మరి చాలా బాధాకరం. మరి అందుకు వెంటనే ఇకనైనా అంబటి రాంబాబు గారికి క్షమాపణ చెప్పాలని మేము ఎంఆర్పీ డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు, ప్రజాస్వామ్య వాదులకు, మహిళలకు అందరికీ ఉద్యమ వందనాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగా.